కాలం ఎంత మారినా నాన్నగారు గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, కాలం ఇంత తొందరగా అయిపోయిందా అని చెప్పి. నిజంగానే ఒకసారి ఈ ఇంట్లో ఈ గ్రామ్ ఫోన్ ఉండేదండి నా చిన్నతనంలో అనుకుంటా బాగా. తర్వాత టేప్ రికార్డర్ వచ్చింది గ్రామ్ ఫోన్ తర్వాత. ఈ టేప్ రికార్డులు ఏంటంటే అండి, మనం క్యాసెట్ పెట్టాలి. క్యాసెట్ పెడితే చక్కటి పాటలు మనం వినగలుగుతాం అన్నమాట. క్యాసెట్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, టేప్ రికార్డర్ మొన్నే పాడిపోయినట్టుందండి. తర్వాత చిన్నగా 2-in-1 అనేది వచ్చిందండి. 2-in-1 ఏంటంటే అటు రేడియో లాగా ఉంటుంది, ఇటు టేప్ రికార్డర్ లాగా ఉంటుంది అనమాట. మీ ఇంట్లో కూడా ఉండొచ్చేమో. చూడండి, మీ ఈ తరం పిల్లలు అయితే టేప్ రికార్డర్ చూసి ఉండరు, ఈ 2-in-1 అయితే మీరు చూసి ఉంటారండి. తర్వాత రేడియో కూడా ఇప్పుడంటే ఎఫ్ఎంఆ వచ్చేసాయండి. అప్పుడంతా కూడా శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అని చెప్పి శ్రీలంక రేడియో అనేది వచ్చేది. తర్వాత నా చింతనలో నేను చూసిన ఈ మూవీ ఏంటంటే ఖామోషి అనమాట. దీంట్లో వైదే రెహమాన్ అండ్ రాజేష్ ఖన్నా అద్భుతమైనటువంటి యాక్షన్ అండి. హేమంత్ కుమార్ గారి కంపోజిషన్లో కిషోర్ కుమార్ పాడినటువంటి ఒక పాట చాలా చాలా హిట్ సాంగ్ అని ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది అనమాట. చాలా స్లో మ్యూజిక్తోని బ్రహ్మాండమైన హమ్మింగ్ ఇచ్చారండి. అది నాకు అంత హమ్ చేయడం రాదండి. ఓ శామ్ కుచ్ అజీబ్ థీ ఏ शाम भी अजीब है वो कल भी पास पास थी वो आज भी करीब है वो शाम కుచ్ అజీబ్ థీ. వినండి, నిజంగా చెప్తాను నేను, ఎంత బ్రహ్మాండమైన సాంగ్ అండి అసలు. కిషోర్ కుమార్ గారు నిజంగానే మనకి ఆ భగవంతుడే మన దగ్గర పంపించినటువంటి ఒక మహానుభావుడు అండి. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందండి బాబు. అలాగే రాజేష్ ఖన్నా గారు కూడా బ్రహ్మాండమైన యాక్టర్ అండి అసలు. ఆయన చాలా చాలా హిట్ మూవీస్ అనమాట, అన్నీ మధుర జ్ఞాపకాలుగా ఉండిపోయాయండి.